లెక్కనే కనబడుతుంది. ఏ శాటిలైట్కి అంత పరిజ్ఞానం లేదు. అది అది ఉన్నది వర, ఆడున్నది పత్య, ఆడున్నది వంకాయన టెంకాయ అని చెప్పే పరిజ్ఞానం ఎవరికి లేదు. కింద పోయి భూమి మీద రైతు నడితే రైతు చెప్తాడు, నీకు ఆ ఊళ్ళో ఉండే వ్యవసాయాధికారి కానీ చెప్తాడు. ఇదంతా కాదు బ్రదర్. ఇప్పుడు మా జగదీష్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కరెక్ట్. ఇలా చెప్పినారా నాకు అర్థం కాదు. వరంగల్ డిక్లరేషన్లో సాగు చేసేవానికి ఇస్తాం, ఉద్యోగస్తునికి ఇయ్యం, జియో ట్యాగింగ్ చేస్తాం, శాటిలైట్లను వాడతాం, ప్రమాణ పత్రాలు అడుగుతాం చెప్పిరా మీరు? అప్పుడేమో ఓట్ల కోసం అందరికీ అన్నీ, ఇప్పుడు కొందరికే కొన్ని. మేము అనేది గదే. ఇంత జూటా వ్యవహారమా, ఇంత చిల్లర వ్యవహారమా? అందుకే మేము మొన్న కూడా అడిగినా మళ్ళీ కూడా అడుగుతాం, రైతులను బిచ్చగాళ్ళలాగా చూడకండి, రైతులను యాచించేటోళ్ళుగా చిత్రీకరించకండి, రైతులను దొంగలుగా వాళ్ళు పైసలు 22,000 కోట్లు కొట్టేసిండ్రు అని చెప్పి అనవసరంగా చిల్లర ప్రచారం చేయకండి. చేత కాకపోతే మాకు చేతనైతే లేదు, మేము అడ్డగోలు హామీలు ఓట్ల కోసం ఇచ్చినాం, చేతనైతే లేదు క్షమించండి అని కాళ్ళు పట్టుకోండి రైతులు. తప్పేముంది? మోడీ గారు చెప్పలేదు క్షమాపణ సంవత్సరం తర్వాత? గట్లే మీరు కూడా క్షమాపణ చెప్పండి, మాతో అయితే లేదు, మేము బేకారుగాళ్ళం చెప్పండి, ఏమున్నది అలా. థ్యాంక్ యూ.